ఎంత దుర్మార్గుడు అంటే ఇంకొక వీడియో చూడండి. అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికార పగ్గాలు చేతపట్టిన వారు అనగదొక్కాలని చూస్తున్నప్పుడు క్రైస్తవ్యమా మనమంతా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో మేము ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం, క్షమించండి, ప్రతి క్షణము పురుగొలుపుతున్నాం. చూసారా ప్రతి క్షణం రెచ్చగొడ సారీ పురుగొలుపుతున్నాను అన్నాడు. ఆవేశంలో లోపల ఉన్నది చెప్పేశాడు. ప్రతి క్షణం రెచ్చగొడతానే అన్నాడు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు, అవసరం ఏంటి, ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నాడు, ఎవరన్నా రీజనబుల్గా ఇది యాక్సిడెంటే కదా అంటే వాళ్ళ మీద ఎందుకు విరుసుగుపడుతున్నాడు, అసలు రాజేష్ని తొక్కేద్దాం అంటున్నాడు, నలిపేద్దాం అంటున్నాడు, రసం పిండేద్దాం అంటున్నాడు. ఎందుకు ఇంత క్రూయల్గా మారిపోయాడు విజయ్ కుమార్? రీజన్ ఉంది, అదేంటి చూడండి. ప్రతి క్షణం అలర్ట్ చేస్తున్నాను, ప్రతి క్షణము మీతో ఉండాలి, మీతోనే నడవాలన్న ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వస్తున్నాను. కారణం క్రైస్తవ్యం అంతా ఎక్కడ ఐక్యత నుండి